నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైకుంఠ ఏకాదశికి అలవైకుంఠపురం తిరుమల ముస్తాబవుతోంది. ఇప్పటికే టీటీడీ విస్తృత స్థాయి ఏర్పాట్లు చేస్తోందని చెప్పుకోవచ్చు. తిరుమల ఆలయంతో పాటు తిరుమలలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా దేదీప్యమానంగా అలంకరిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 10 రోజులకి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ 4 లక్షలకు పైగా టికెట్లు కేటాయిస్తోంది. ప్రస్తుతం నేను శ్రీవారి ఆలయం ముందున్నాను. చూడొచ్చు, ఆలయం అంతా కూడా విద్యుత్ కాంతులు అదేవిధంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అంటే డిసెంబర్ 23న వైకుంఠ ఏకాదశి, 24న ద్వాదశి, దాంతోపాటు కూడా మరో 8 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చేసిందని చెప్పుకోవచ్చు. అంటే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులని ఏ విధంగా స్వామివారి దర్శనానికి అనుమతించాలి, అదే రకంగా ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి అంటే ఆలయ స్వామివారి గర్భాలయంకి వెనుక ఉన్నటువంటి ఆలయ ప్రాకారంలోకి భక్తుల్ని అనుమతిస్తారు. కాబట్టి ఆ రకంగా భక్తులు రద్దీని బట్టి ఎలా కట్టడి చేయాలనే దానిపైన కూడా టీటీడీ ఇప్పటికే ఏర్పాట్లంతా చేస్తోంది. ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఆ ఒక్క దర్శనం చేసుకోవాలని చెప్పి కూడా అనేక మంది భక్తులంతా కూడా వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తిరుమలంతా కూడా ఒక అలవైకుంఠపురాన్ని తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి అంటేనే అటు ముఖ్యంగా తమిళ భక్తులకి అత్యంత ప్రీతిపాత్రమైందని చెప్పుకోవచ్చు. ఆ తమిళ భక్తులంతా కూడా తమిళనాడు నుంచి నడిచి వచ్చి మరి తిరుమలలో స్వామివారిని దర్శించుకోవాలనేటువంటి సంకల్పంతో వస్తూ ఉంటారు. అలాంటి భక్తులు అంటే నియమనిష్టలతో భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా అటు అన్నప్రసాదాలు కావచ్చు, త్రాగునీరుకి సంబంధించి కావచ్చు, అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ చేస్తోంది. శ్రీవారి ఆలయం అంతా కూడా మనం చూస్తున్నాం. విద్యుత్ దీపకాంతులు ప్రస్తుతం అయితే అలంకరించారు. అయితే ఇవాళ రాత్రికంతా కూడా వివిధ పుష్పాలు అదే రకంగా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించినటువంటి పువ్వులతో శ్రీవారి ఆలయం అంతా కూడా దేదీప్యమానంగా వెలిగిపోనుంది. ఇదే రకంగా దాదాపు 10 రోజుల పాటు స్వామివారి దర్శనానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుపతిలో దాదాపు 9 కేంద్రాలలో 100 కౌంటర్లు ఏర్పాటు చేసింది. స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు నేరుగా అక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ తీసుకొని ఆ తర్వాత వాళ్ళు కేటాయించినటువంటి సమయాన్ని తేదీని గుర్తుంచుకొని ఆ తేదీల్లో మాత్రమే తిరుమలకి రావాలని చెప్పి కూడా అటు టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలోనే దానికి అనుగుణంగానే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం శ్రీవారి ఆలయంతో పాటు తిరుమల మొత్తం కూడా ముస్తాబోతోందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు.